అప్డేట్స్ చూద్దాం. వరుసగా రెండో రోజు ఇండిగో విమాన సర్వీసుల్లో పెద్ద ఎత్తున అంతరాయాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇండిగో ఇవాళ 170 విమానాలను రద్దు చేసింది. నిన్న కూడా 200 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో విమానాల సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇండిగో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర విమానయాన శాఖ పరిశీలిస్తుంది. ఇండిగో సంక్షోభంపై కాసేపట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా హైదరాబాద్ రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. శ్రేయ, ఏదైతే నిన్నటి నుంచి ఇండిగో సంస్థకు సంబంధించి ఏదైతే ఫ్లైట్లకు సంబంధించి రద్దవుతున్నాయో నిన్న కూడా దాదాపుగా 200 ఫ్లైట్ల వరకు రద్దయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు 170 ఫ్లైట్ల వరకు రద్దయినాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఏదైతే ఇండిగో సంస్థ ఇలాంటి దానికి సంబంధించి కూడా DCGA ఏదైతే సంస్థ దానికి సంబంధించి ఏదైతే కొత్త రూల్స్ పెట్టిందో ఫ్లైట్లకి సంబంధించి కాల పరిమితి ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించి కొంత ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాస్ చేసిందో దానికి సంబంధించి ఈ డిలే అనేది కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే మన శంషాబాద్ నుంచి వెళ్ళవలసినటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళవలసిన 27 ఫ్లైట్లు రావాల్సిన 28 మొత్తం కూడా ఎక్కువ అంతరాయం కలుగుతుందని కూడా ప్రయాణికులు వాకపోతున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది అయితే ఫ్లైట్లో రద్దీ ఏదైతే క్యాన్సిల్ అవ్వటం జరిగిందో దానికి సంబంధించి కూడా రైలు మార్గాన్ని కూడా ఎంచుకునే పరిస్థితి అయితే ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే కొచ్చికి వెళ్లాల్సినటువంటి అయ్యప్ప స్వాములు వెళ్లే సీజన్ కావడంతో కొంత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొంత గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు కొంతమంది అయితే ధర్నా దిగటం కూడా జరిగింది. ఇండిగో మాకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు, దానికి సంబంధించి కూడా కనెక్టెడ్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎలాంటి అరేంజ్మెంట్స్ కూడా మాకు చేయలేదు అని కూడా భక్తులు కూడా ఏదైతే కొంత నిరోత్సవంతోనే ఉన్నట్లు కూడా తెలిసింది. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఇండిగో సంస్థకు సంబంధించి ఏదైతే ఫ్లైట్ క్యాన్సిలేషన్ అనేది మెయిల్ కూడా రాలేదు మాకు ఇప్పటి వరకు అని కూడా కొంతమంది ప్రయాణికులు అయితే చెప్పడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి మెయిన్గా ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కొచ్చి కావచ్చు, ఇలా మెయిన్ ప్లేస్కి వెళ్ళేటువంటి వాళ్ళకి దానికి సంబంధించి కొంతమంది అక్కడే రోజుల తరబడి కూడా నిన్నటి నుంచి కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే DCGA ఏదైతే నిబంధనలు పెట్టిందో దానికి కారణంగానే ఈ డిలే అనేది కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా DCGA ఇండిగో సంస్థకి సంబంధించి నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శ్రేయవర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో వెబ్సైట్ల హ్యాకింగ్ బెడద తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక సాధారణ శాఖలు కాదు, పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్సైట్లను హ్యాకర్లు టార్గెట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ఉదయం నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించిన పలు లింకులు యాక్సెస్ కాకపోవడంతో సైబర్ సెక్యూరిటీ టీం అప్రమత్తమైంది. తక్షణమే టెక్నికల్ బృందం రిపోర్టులు సమీకరించగా అనుమానాస్పద IP అడ్రస్ల నుంచి సర్వర్లలోకి ప్రవేశం చేసేందుకు పలు ప్రయత్నాలు జరిగినట్లు బయటపడింది. మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ చేసింది సైబర్ టీం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా BRK రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే రాష్ట్ర పోలీసు వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ. తెలంగాణ ప్రజలను ఎక్కడ నుంచి ఏది జరగాలన్నా ఏది వెళ్ళినా పోలీసు వ్యవస్థ కీలకము. ప్రభుత్వ అధికారులకు కూడా అంత సమాచార సేకరణకు సాఫ్ట్వేర్ ద్వారానే పోలీసు వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇంటెలిజెన్స్ కావచ్చు, సిబిఐడి కావచ్చు, రకరకాలైనటువంటి వ్యవస్థలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో విభాగాలకు ఆధీనమై ఉన్నాయి. ఇట్లాంటి వ్యవస్థను హ్యాకర్ చేస్తున్నారు అని అంటే ఇవాళ కమిషనరేట్ల సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ ప్రాంతాలలో కమిషనరేట్ పరిధిలో కూడా అంటే హ్యాకర్లు అనేది హైజాకర్ అనేది ఏ విధంగా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు అంటే విదేశీయా స్వదేశీయా అనేది తెలియకుండా అన్నటువంటి సందర్భం. అంటే దాని సమాచార సేకరణ ఏ విధంగా వాళ్ళు దొంగిలించబడుతున్నారు, ఏ విధంగా హ్యాక్ చేయగలుగుతున్నారు అనేది కూడా వాళ్ళు చేసినటువంటి కొద్ది టైంలోనే పోలీసు వ్యవస్థ అప్రమత్తమై ఎక్కడికక్కడికి లాక్ చేసి కీ చేసి సర్వర్ డౌన్ చేయడం జరిగింది. సర్వర్ డౌన్ చేయడం వల్ల ఏమైతుందంటే అక్కడ ఉన్న హ్యాకర్లు ఏదైతే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఇతరత్ర సమాచారాన్ని దొంగిలించాలన్నా ఆ సాఫ్ట్వేర్ డౌన్ చేయడంతో అది వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే వ్యవస్థ అంతా మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థగా ఉంది. దీనంతా హ్యాకర్ అంతా ఏ విధంగా అయింది, స్వదేశీయా విదేశీయా లేకుంటే వీళ్ళు ఏ విధమైనటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం, పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి సమాచారం కీలకంగా ఉన్నటువంటి నెట్వర్క్ సాఫ్ట్వేర్ ఇది ఏ విధంగా వీళ్ళు హ్యాక్ చేయగలిగారు అనే దాని మీద
లోతైనటువంటి దర్యాప్తు అయితే జరుగుతున్నది. డీజీపీ గారు ఈ విషయంలో సీరియస్ అయి ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేసేసి మొత్తం టెక్నికల్ అంతా వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు దీని మీద ఎపిసోడ్ మీద నిమగ్నమై ఉన్నది. మొత్తానికి చూసినట్లయితే అది కీలకంగా ఉన్నది. సాఫ్ట్వేర్ డౌన్ చేసి మొత్తం మీద ఇప్పుడు హ్యాకర్లు ఎక్కడి నుంచి చేసిరు, ఇది ఎక్కడ అనేది త్వరలో తేల్చనున్నది మాత్రం స్పష్టం. అయితే హ్యాకర్లు ఏ విధమంట అంటే స్వదేశీ విదేశీ వాళ్ళ దీని వల్ల పోలీసు వ్యవస్థను అంటే ట్రాప్ చేయడమా, లేకుంటే వాళ్ళు ఏ విధమైనటువంటి దానికోసం వీళ్ళు ట్రాప్ చేయడం జరిగింది అనేది కూడా వేసి చూడాలి. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా అప్రమత్తమై మనకు భద్రత మనం పెట్టుకున్న నెట్వర్క్ మనం భద్రత లేకుండా పోతే ఇక పబ్లిక్ అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ నుండి కానీ ఇతర ప్రభుత్వం యొక్క ఉండవలసినటువంటి విధి విధానాలను కూడా మనం ఏ విధంగా కంట్రోల్ చేయలేకపోతే కష్టమైతే ఇది ఎవరు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది ప్రభుత్వానికి కూడా సమాధానం చెప్పాల్సిన డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది. కాబట్టి దీనిపైన లోతైన దర్యాప్తు అయితే చేస్తామన్నారు. ఇది ఎవరు వాళ్ళు చేశారు, ఎవరి వల్ల ఈ హ్యాక్ చేయడం జరిగింది అనేది మాత్రం లోతైన విచారణ జరిపి వాళ్ళ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామనేది మాత్రం పోలీస్ శాఖ వాళ్ళు వెలుపుస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్. విజయవాడ భవానీపురం పరిధిలోని జోజీనగర్ లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. న్యాయస్థానం తాసా తీర్పు ఆధారంగా లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు భారీ పోలీస్ భద్రతతో అక్కడికి చేరుకున్నారు. ప్రొక్లైన్లు తెప్పించి మొత్తం 16 ఇళ్లను కూల్చివేశారు. ఈ చర్యతో స్థానికులు ముఖ్యంగా మిగతా ప్లాట్ల యజమానులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులపై నిరసన వ్యక్తం చేశారు. బాధితులు సీఎం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూలగొట్టారని, ఇప్పుడు రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ఈ విజయవాడ భవానీపురం జోజీనగర్ జరిగిన ఘటన ఏదైతే ఉందో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సక్రమంగా ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం మేము ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాము, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అయితే ఈ ఒక సంస్థ ఏదైతే వెంకటరామ సంస్థ అయితే ఉందో ఆ సంస్థ చెప్తున్న ఏదో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ను వాడుకుని దాని ప్రకారం కోర్టుకు వెళ్ళి తప్పుడు డాక్యుమెంట్లు కోర్టుకు సబ్మిట్ చేశారని చెప్పేసి కూడా బాధితులు ఉదయం ఆందోళన వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ఈ బాధితులు అంతా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక తమకు న్యాయం చేయాలని చెప్పి కోరారు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కూడా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి అక్కడ తమకు న్యాయం కావాలని చెప్పేసి కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అయితే అక్కడ సంబంధిత అధికారులు మీరు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి సూచించడం, ప్లస్ సంబంధిత అధికారులను కలవాలని చెప్పి సూచించడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఈ వెంకటరామ అనే సంస్థ హౌసింగ్ సొసైటీ, వెంకటరామ హౌసింగ్ సొసైటీ, దానిలో ఉన్న కొంతమంది వ్యక్తులు చట్టంలోని కొన్ని లూప్ హోల్స్ ను అడ్డం పెట్టుకుని వాటన్నిటినీ కూడా వీళ్ళంతా సుమారు ఏదైతే 47 కుటుంబాలకు సంబంధించిన ప్లాట్లు అయితే ఏవైనా అన్నిటిని పడగొట్టడం జరిగింది. అయితే బాధితులు కథనం ప్రకారం తమకు ఇక్కడ కోర్టు నుంచి నోటీస్ ఏదైతే ఈ డిసెంబర్ 31 వరకు కూడా బాధితులు ఇక్కడ నుంచి కదపొద్దని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులు కూడా బేఖాతరు చేశారని కోర్టు ఇది కూడా ఉత్తర్వులు కూడా బేఖాతరు చేశారని చెప్పేసి అది కాక కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఒక ప్రైవేటు సంస్థ కోసం 200 మంది పోలీసులు, కోర్టు అమీనాలు, కొంతమంది లాయర్లు అక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు, అన్యాయంగా మేము లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇళ్లను పడగొట్టారని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తాం, ఎక్కడి వరకైనా దీనిపైన మేము వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరించే వాళ్ళ పట్ల ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా ఇచ్చేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. నెక్స్ట్ అంతేకాకుండా ప్రభుత్వం దీనిలో జోక్యం కలగజేసుకోవాలని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే వేరే ఒక లోకల్ లీడర్ ఒక అతను అప్పాజీ అని చెప్పేసి లోకల్ లీడర్ ఒక అతను మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపించిన నేపథ్యం అయితే మనం ఉదయం చూసాం. వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి తాము నష్టపోయామని చెప్పేసి ప్రభుత్వాన్ని వాళ్ళు వేడుకుంటామన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అది మొత్తంగా చూసుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏదో ఒక 40-50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న ట్రాన్సాక్షన్, అదేదో అంటే కొనుగోలు కూడా జరగలేదు. ఈ వెంకటరమణ అది హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఒక చిన్న డాక్యుమెంట్ ఉంది, అదేదో అంటే మనం అడ్వాన్స్ ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళంతా కూడా దీనంతా కోర్టుకు తీసుకెళ్లి కోర్టు నుంచి కూడా
కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసి లాయర్లను మేము పెట్టుకున్న లాయర్లను కూడా కొనుగోలు చేశారు, లాయర్లు కూడా డబ్బులు కమ్ముడిపోయారని చెప్పేసి, లాయర్లే ఈ రకంగా డబ్బులు కమ్ముడిపోతే తమ సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీని అందరి మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ప్రభుత్వం నిజాలు వెలికి తీయాలి. ఎవరైతే తప్పుడు దీనికి పాల్పడి కోర్టును కూడా తప్పుదారి పట్టించారో వాళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులు డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ ఘటనలో ఇంకా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి వీళ్ళందరినీ కలిసి తమ ఆవేదన చెప్తాం, వాళ్ళకి వివరిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఉదయం నుంచి కోర్టులు న్యాయపరంగా తమ హక్కు, తమ ఇళ్లను ఏ రకంగా వెనక్కి తెచ్చుకోవాలనే దాని మీద కూడా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు. తిరుమల లడ్డీ కల్తీ ఘటనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అన్ని టెస్టులు పూర్తయ్యాకే నెయ్యి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. లడ్డూ వ్యవహారంపై బాబు అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. బోలేబాబా కంపెనీ వచ్చింది బాబు హయాంలోనేనని పేర్కొన్నారు. ఇక ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని టార్గెట్ చేసి మరీ కేసులు పెడుతున్నారన్నారు. ఇలా అందరినీ అరెస్ట్ చేస్తూ పోతే నక్సల్స్ పుట్టుకొస్తారని హెచ్చరించారు జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ శ్రియ. ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు ఎంత పవిత్రమైనది అందరూ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, అటు వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, అయితే పూర్తిసారి అయితే విమర్శలు దారి తీస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ఇటీవల కాలంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు వ్యవహారంలో ఏదైతే పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పలు రకాల ఆరోపణలు చేసిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి చూస్తే ఏది ఏమిటి కూడా పూర్తిస్థాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అయితే సంచలన వ్యాఖ్యలు చేసినైతే తెలిసిందైతే మొత్తానికి భలే బాబా ఏదైతే సంబంధించి ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే మీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. అయితే అప్పట్లోనే ఈ యొక్క గోల్మాలే జరిగింది కదా, పూర్తిస్థాయి అయితే మా పైన ఎందుకు విరుచుకుపడుతున్నారు అనేది కూడా పూర్తిస్థాయి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపణలు చేస్తారు. అయితే మొత్తానికి ఏది ఏమినప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క లడ్డు వ్యవహారంలో అయితే పూర్తిస్థాయి అయితే ఎవరైతే ఈ యొక్క భలే బాబా సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే తిరుమల తిరుపతి లడ్డుకి సంబంధించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా పూర్తిస్థాయి అయితే వారిపైన విమర్శలకు దారితీసిన అయితే పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిస్థాయి అయితే ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క భలే బాబా సంబంధించి ఏదైతే ఈ యొక్క ఫార్మా ఉందో అదైతే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క వారి తరపు నుంచే వచ్చిందని సరి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే తిరుమల తిరుపతి లడ్డు అనేది చాలా పవిత్రమైనది. ఈ యొక్క పవిత్రమైన లడ్డులో అనేక గోల్మాల్ జరిగిందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిస్థాయి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజు అయితే ఏవైతే ఉన్నాయో పూర్తిస్థాయి అయితే ఒక సంచలనంగా మారిన కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము తిరుమల తిరుపతి లడ్డు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అటు తూకంలో కావచ్చు, ఆ లడ్డు కూడా పూర్తిగా నాణ్యత లేదని కూడా ఈ యొక్క చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే తిరుమల లడ్డు సంబంధించి ఏదైతే వ్యవహారం ఉందో అయితే ఇప్పటికే చాలా రకాలైతే వైఎస్ఆర్సీపీ నేతలే గోల్మాల్ చేస్తారంటూ టీడీపీ నాయకులు అయితే విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే భలేబాబా సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగా మీ ప్రభుత్వ హయాంలోనే వారు ఉన్నారు, అయితే వారి టర్మ్ లోనే ఈ యొక్క అవినీతి జరిగింది కదా అనేసి కూడా అతను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క తిరుమల లడ్డు వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో అనేసి కూడా వేచి ఉండాల్సిందే. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఒక లేఖను విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్లిన హిడ్మాను పట్టుకుని వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేశారని లేఖలో తెలిపారు. ఈ ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అని లేఖలో మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మావోయిస్ట్ అభినేత హిడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి మరోసారి మావోయిస్ట్ పార్టీ స్పందించింది. నిజానికి లాస్ట్ మంత్ నవంబర్ 18న
అనకాపల్లి జిల్లా మారేడుపల్లి ప్రాంతంలో, అల్లూరు సీతారామ జిల్లా మారేడుపల్లి ప్రాంతంలో హిడ్మాతో పాటు మరి కొంతమందిని ఎన్కౌంటర్ చేశారు. హిడ్మాతో పాటు శంకర్ అనే మరో మావోయిస్ట్ నేతను కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో దీనిపైన, ఈ ఎన్కౌంటర్ పైన మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ వికల్ప్ పేరుతో ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, అది పూర్తి స్థాయిలో బూటకపు ఎన్కౌంటర్, అది వాళ్ళు కావాలని వాంటెడ్గా చంపేశారు, చిత్రహింసలకు గురి చేశారు, 4 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి చంపేశారు అనేది ఆయన చాలా స్పష్టంగా వికల్ప్ పేరుతో వచ్చినటువంటి మావోయిస్ట్ పార్టీ లేఖ ఏదైతుందో అందులో స్పష్టం చేయడం జరిగింది. ఆయన ఎలా పట్టుబడ్డారు, ఎవరు సహకరించారనే విషయంపై కూడా ఆ లెటర్లో కొంత వివరణించే ప్రయత్నం చేశారు. ఏదైతే ఏపీలో కొంతమంది కలప వ్యాపారులు, అంటే కట్టెలు కొట్టి అమ్ముకునేది ఎవరైతే ఉంటారో వుడ్కు సంబంధించి వాళ్ళు ద్రోహం చేశారో, అందువల్ల వీళ్ళు దొరికిపోయారు అనేది ఆయన చెప్తున్న పాయింట్కి అర్థమవుతుంది. అంటే మావోయిస్ట్ లేఖలు చెప్పే ప్రయత్నం చేశారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా కావచ్చు, లేదంటే మరో నేత శంకర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది కలప వ్యాపారులతో కలిసి ఆయన కూడా విజయవాడకు వెళ్ళిన సందర్భంలో ఎవరైతే ఆ వ్యాపారులు కొంత లాలూచి పడి లొంగిపోయారు, అదే క్రమంలో వీళ్ళని కూడా పట్టుకున్న తర్వాత దాదాపు 1 రోజుల పాటు వీళ్ళిద్దరిని, ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారో హిడ్మా కావచ్చు లేదంటే శంకర్ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా చాలా సివియర్గా శిక్షించి చిత్రహింసలు గురి చేసి ఏదైతే అల్లూరు సీతారామ జిల్లా మారేడుపల్లి ప్రాంతాన్ని తీసుకెళ్లి చంపేశారు. ఇది ఖచ్చితంగా బోటుకు ఎన్కౌంటర్ అని వికల్ప్ పేరుతో వచ్చినటువంటి లేఖలో మావోయిస్ట్ పార్టీ స్పందించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపించినట్లయితే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. అంటే ఆపరేషన్ కగార్ పేరుతో గత కొన్ని రోజులుగా పోలీసు బలగాలు ఏదైతే భద్రతా బలగాలు చేస్తూ ఉన్నాయో అందులో చాలామంది మావోయిస్టులు చనిపోయారు. అందులో భాగంగానే హిడ్మాన్ కూడా చంపేశారనేది పోలీసు వర్షన్ చెప్తున్నారు. అంటే పోలీసుల పైన ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సల్స్ ఏరియాలో భాగంగా వీళ్ళంతా కూడా ఇంటెన్సిఫైడ్ చేశాడు, యాక్టివిటీస్ మొత్తం కూడా పోలీసు భద్రతా బలగాలు ఇంటెన్సిఫైడ్ చేశారు. అందులో భాగంగా వీళ్ళు దొరికారు కాబట్టి ఫైరింగ్లో కాల్ చేసామనేది పోలీసుల వర్షన్. కానీ వీళ్ళు చెప్పేది మాత్రం, మావోయిస్ట్ పార్టీ చెప్పేది మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. వాళ్ళు వైద్యం కోసం చికిత్స అనారోగ్యంతో వచ్చిన వ్యక్తులని కొంతమంది వ్యక్తులు లాలుచి పట్టడం వల్ల వాళ్ళిద్దరు కూడా, ఎవరైతే హిడ్మా కావచ్చు శంకర్ ఇద్దరు కూడా దొరికిపోయారని, హెల్త్ కోసం వచ్చి హెల్త్ బాగు చేసుకోవడం వచ్చినటువంటి వ్యక్తుల్ని పట్టుకుని అంత సివియర్గా శిక్షించి చిత్రహింసలకు గురి చేసి చంపారు అనేది చాలా బలంగా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఎవరైతే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ వికల్ప్ అంటూ ఉన్నారు. వికల్ప్ పేరుతో వచ్చినటువంటి లేఖలో ఈ విషయం స్పష్టం చేయడం జరిగింది. సో దండకారణ్యం అనేది చాలా బేస్గా నక్సల్స్కి చాలా బేస్గా చూస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, అక్కడే ఉండి చేస్తారనేది ఒక జనరల్గా నక్సల్స్ సంబంధించినట్టుగా లేదా పోలీసులు చెప్పే వివరాల్లో ఉంటుంది. సో అక్కడి నుంచే ఈ లెటర్ రావడం జరిగింది. దండకారణ్య స్పెషల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వికల్ప్ పేరుతో వచ్చినటువంటి లేఖలో స్పష్టంగా ఈ అంశాలను మొత్తం కూడా హిడ్మా ఎలా చనిపోయారు, ఎందుకు చంపారు, ఎంత ఘోరంగా చంపారు అనే అంశాన్ని ప్రస్తావించే పూర్తి వివరించే ప్రయత్నం చేశారు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్. జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ 5 సభ్యులతో కూడిన కమిటీల విధానాన్ని ప్రకటించారు. దీనినే రాజకీయ విశ్లేషకులు పంచతంత్రంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు జనసేనకు బలమైన కేడర్ ఉన్నప్పటికీ సంస్థాగత నిర్మాణం అక్కడక్కడ లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. వాటిని సరిదిద్దేందుకే ఈ కొత్త కమిటీల నియామకం చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. పద్మ, వాస్తవానికి గతంలో కూడా మనం చూసుకుంటే జనసేన బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అడుగులు వేసినా ఒక డిఫరెంట్ నేమ్స్ అయితే పెడతారు. గతంలో షణ్ముఖ వ్యూహం అని పెట్టిన, తర్వాత మొన్న త్రిశూల వ్యూహం అని పెట్టిన, ఇప్పుడు తాజాగా పంచసూత్ర, అంటే ఈ కమిటీలో 5 సభ్యులు ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈ కమిటీని ఆల్రెడీ వేసేశారు. ఇందులో 5 సభ్యులను కూడా నియమించడం జరిగింది. ఇందులో కీలకంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఎంపీగా ఉన్న తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అలాగే డిసిసిబి చైర్మన్ గా, అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తుమ్మల రామస్వామి అలియాస్ బాబు అంటారు, ఆయన ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండెం దొరబాబు, ఇటీవలే ఆయన వైసీపీ నుంచి జనసేనలో చేరారు, ఆయనకు కూడా అవకాశం ఇచ్చారు. అలాగే ఓదూరు కిషోర్, ఆయనకు కూడా అవకాశం ఇచ్చారు. మొత్తం ఈ 5 సభ్యులతో ఈ కమిటీ అయితే ఆల్రెడీ వేయడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి కమిటీలు వేయబోతున్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు కూడా మొత్తం 5 ఈ కమిటీలో ఉంటారు. ప్రధానంగా గ్రామాల్లో ఉండే మౌలిక సదుపాయాలు గాని, గ్రామ అభివృద్ధికి సంబంధించి గాని, అంటే ఏ నియోజకవర్గాల్లో ఈ సభ్యులైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా వీళ్ళందరూ ఏర్పడి అక్కడ గ్రామ అభివృద్ధికి తోడ్పడడం, కృషి చేయడం అనేది వీళ్ళ ప్రధాన లక్ష్యంగా
ప్రధాన ధ్యేయంగా, అంటే మళ్ళీ రేపొద్దున్న అధికారంలోకి రావాలి అంటే అక్కడ ఉన్న మళ్ళీ ఆ ఎమ్మెల్యేలను గెలిపించడం లక్ష్యంగా ఈ 5 సభ్యులు పనిచేయాలి అనేది కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇందులో కీలకమైన అంశం మరొకటి ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, అంటే వివాదాల పరిష్కార వేదిక, ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జనసేన, అంటే ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉంది జనసేన ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ధర్మానికి ఎలాంటి వివాదం రాకుండా, పొత్తు ధర్మంలో ఎలాంటి విభేదాలు రాకుండా చూడడం అనేది ఈ వింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో దాదాపు ఒక 11 మందిని నియమించారు. ఇందులో కూడా ఈ 11 మంది ఈ సమస్యల మీద ఈ సమస్యలకు సంబంధించి ఒక పరిష్కారం సూచించే ఆలోచన కూడా చేస్తారు. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన, లేదంటే ఈ పంచసూత్ర ఏర్పాటు చేసిన, ఇవన్నీ కూడా జనసేనను వ్యక్తిగతంగా మరింత బలోపేతం చేయడానికి. ఎందుకు అంటే ఈ పదవి ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. కూటమి అభివృద్ధి వేరు, జనసేన అభివృద్ధి వేరే అంటే ఖచ్చితంగా జనసేన తనకు తాను బలోపేతం అవ్వాలి అని చూస్తుంది అనడానికి నిదర్శనం ఏంటంటే ఈ పంచసూత్ర. అయితే ఈ పంచసూత్రలో ఉన్న 5 సభ్యులతో సరిపోతుందా ఈ కమిటీ, ఎంతవరకు నెగ్గుకు రాగలదు అనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం మనం చూసుకుంటే దాదాపు 2.5 లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారు. 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఉంటారు. ఇంతమందిని కన్వే చేయడం, లేదు అంటే ఇంతమందితో మాట్లాడడం, ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద పని. కానీ ఏది ఏమైనా సరే జనసేన బలోపేతానికి కృషి చేసే దిశగా ఒక కీలక అడుగు అయితే పడిందని చెప్పాలి. అందులో భాగంగానే ఈ పంచసూత్ర అనేది ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రయోగాత్మకంగా ముందు పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించారు. ఇది గనక సక్సెస్ అయితే తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో కూడా దీన్ని ఏర్పాటు చేసి కంటిన్యూ చేసే ఆలోచన అయితే జనసేన చేస్తోంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.